హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఈశ్వర్ డైలీ ఓల్గా ఛానల్కి స్వాగతం. నేను ప్రతిరోజు బందవలస సైట్కి పనికి వెళ్ళేవాడిని పామాయిల్ తోటలో. కానీ ఈరోజు నేను కొత్త సైట్కి అయితే వెళ్ళబోతున్నాను. ఆ సైట్ అక్కడ నేను ఏం పని చేస్తాను అనేది నేను ఈ వీడియోలో నా అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మా ఊరు నుండి ఆ సైట్కి సుమారుగా 8 నుండి 9 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు. మేమున్న ఈ కొమరాడ, కురుపం ఈ ప్రదేశాలలో ఎక్కువగా పామాయిల్ పంటను సాగు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ పంటను ప్రధానంగా ఉద్యానవన శాఖ ద్వారా పండిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దీని సాగు ఎక్కువగా ఉంది. ఆయిల్ పామ్ సాగుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో సుమారు 1.85 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో అంటే నెల్లూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పామాయిల్ పండిస్తున్నారు. 2021 మార్చి నాటికి సుమారు 1.85 లక్షల హెక్టార్లు సాగు జరుగుతోంది. పామాయిల్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు మరియు ఇతర మద్దతు కార్యక్రమాలను అందిస్తోంది. మా ప్రయాణం విషయంలోకి వస్తే బిన్నిడి గ్రామం నుండి పొడుగువలస గ్రామానికి వెళ్తున్నాం. ఎందుకనగా ఆ సైట్లో పనిచేయుటకు శ్రామికులందరినీ ట్రాక్టర్ సహాయంతో నేరుగా సైట్లోకి తీసుకువెళ్తారు. అందుకని చెప్పి మేము పొడుగువలస గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ బండిని విడిచిపెట్టి ఆ సైట్కి వెళ్తున్నటువంటి ట్రాక్టర్ పైకి వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడు మేము ఎక్కడి నుండి వచ్చామన్నది చూడండి. ఆ కొండ ప్రాంతాల నుండి వచ్చాము. ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది. మేము ఇప్పుడు పొడుగువలస గ్రామానికి అయితే చేరుకుంటున్నామండి. మేము అక్కడ స్టార్ట్ అయింది 8:40కి. ఇప్పుడు టైము 9:05 అయింది. అంటే మేము ఇక్కడ రావడానికి 20 నిమిషాలు పట్టింది. ఇదిగోనండి బండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇక మేము వచ్చి రాగానే అందరితో కలిసి సంతోషంగా బండి ఎక్కాం. ఈ బండిలో ఎక్కిన వాళ్ళంతా అక్క, చెల్లి, పిన్ని, వదిన వాళ్ళ పలకరింపులు బాగున్నావా అనే పదానికి నా మనసు చాలా సంతోషంగా అనిపించింది. ఇలా అందరితో ప్రయాణించడం ఆకతాయిగా, హాస్యంగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి చాలా అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మా ప్రయాణాన్ని చూడండి. గైస్, ఇప్పుడు మనం పని చేయాల్సిన చోటు అయితే వచ్చేసింది. ఇదిగో ఇప్పుడైతే ఎంటర్ అయ్యాము. 1 year బ్యాక్ అయితే ఇక్కడే పని చేసేవాళ్ళము. కానీ మేము వేరే చోట వెళ్ళడం వల్ల ఇక్కడ పని చేయడం కుదరలేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ మొదటి రోజు ఈరోజు అయితే వచ్చామండి సైట్లోకి. ఇదిగో అందరూ ఎవరి క్యారేజీలో తీసుకొని సెట్కి అయితే వెళ్ళిపోతున్నారు. టైం అయితే 9:40 అయింది. ఇప్పుడు మాకు ఇప్పుడు 2 సెక్షన్గా డివైడ్ చేశారు. మా ముగ్గురు వచ్చేసి కమ్మలు తీయాలన్నమాట. చూపించారు ఆ కమ్మలు తీయాలన్నమాట. ఇంకా ఇంకో సెక్షన్ వచ్చేసి అటు వెళ్తున్నారు. అది చూపించారు. వాళ్ళు వచ్చేసి గెలని లోడింగ్ చేస్తారు అన్నమాట. ఈ సైట్ మొత్తానికి ఇన్ఛార్జ్ ఎత్తినానండి మా శంకర్ అన్న. గుడ్ పని. ఇంకా లేడీస్ ఇక్కడ చేసే పని ఏంటంటే ఇక్కడ కవర్లు, ఇక్కడ అలాగే టబ్బుల్ని తీసుకెళ్తున్నారు. అంటే ఈ సిస్టర్ వాళ్ళు వచ్చేసి కింద పడినటువంటి పామాయిల్ పిక్కలను అయితే ఏరుతారండి. ఏరి గోను సంచుల్లోకి వేస్తారు. మేము ఇప్పుడు చేసే పని
కట్ చేసినటువంటి కొమ్మలను గుట్టలుగా వేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఉపయోగము ఏంటంటే నీరు నిల్వ ఉంటుంది. ఈ కొమ్మలు ఎండిన తర్వాత ఎరువుగా తయారవుతాయి. అలాగే నేల సారం కూడా పోదు. పామాయిల్ చెట్లు సాధారణంగా 25 నుండి 30 సంవత్సరాలు వరకు జీవిస్తాయి. కానీ దిగుబడి సాధారణంగా 20 సంవత్సరాల వరకు మంచి స్థాయిలో ఉంటుంది. ఈ పామాయిల్ చెట్లు సంవత్సరానికి ఎకరాకు సుమారు 2500 నుండి 3000 కిలోల ఎరువులను వేస్తారు. అవేంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఎరువులు. ఇలా వేయడం ద్వారా దిగుబడి బాగా వస్తుంది. ఇక్కడ మేము వేసే కొమ్మల్ని చూడండి, ఎంత లావుగా, ఎంత బరువుగా, ఎంత పొడవుగా ఉన్నాయో. ఇది మేము మోయడానికి చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క కొమ్మ సుమారుగా 10 నుండి 15 అడుగుల వరకు ఉంటుంది. దీని వెయిట్ కూడా 10 కేజీల పైనే ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో పామాయిల్ ఫ్యాక్టరీలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, అస్సాం, నాగాలాండ్, ఒడిశా, గోవా, త్రిపుర రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పామాయిల్ ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. ఖమ్మం, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కర్నూలు, అనంతపూర్, నెల్లూరు జిల్లాలలో ముఖ్యంగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున పామాయిల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యం వలస, సాలూరు, వీరఘట్టం, పాల్కొండ, కొమరాడ మండలాల్లో పొడి భూముల యొక్క సాధారణ శ్రేణిలో పామాయిల్ సాగు జరుగుతుంది. ముఖ్యంగా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాల్కొండ, సాలూరు మండలాలకు సంబంధించిన ఫ్యాక్టరీలో ప్రారంభంతో ఈ మండలాలు, జిల్లాల్లో పామాయిల్ సాగు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలుగా గుర్తించబడుతున్నాయి. ఇప్పుడు చూసారు కదా మేము ఏ విధంగా కొన్ని చోట్ల అయితే కొన్ని సైట్లలో ఒక్కొక్క కొమ్మని 3 ముక్కలుగా కట్ చేస్తారన్నమాట. కట్ చేసి కింద పరుస్తారు. నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను, వేరే సైట్లో చేసింది. అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇతన్ని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుంది కదా, కాటాలో ఉంటారండి. మీకు ఇంతకుముందు కూడా చూపించాను ఒక వీడియోలో. తొడుమనకం మాదలంగా బ్రో ఆ లైన్ తీసేస్తాం కదా, ఈ 2 లైన్ పెట్టదు. ఆఫ్ చేస్తున్నా అటెల్లా పెట్టు. గైస్, ఇక్కడ కమ్మల్ని అలాగే గల్లల్ని కట్ చేసే విధానాన్ని అయితే ఒకసారి చూడండి. ఎక్కడ అయినా ఏ పనైనా కానీ చైన్ సిస్టమ్ లేకుండా ఉండదు. మొదటగా ఇలా కట్టర్లు గల్లల్ని అలాగే కొమ్మల్ని కట్ చేస్తారు. కట్ చేసినటువంటి కొమ్మలను మేము వరుసలుగా గుట్లు వేస్తాము. తర్వాత లోడింగ్ వాళ్ళు లోడింగ్ చేసుకుంటారు. లోడింగ్ అయిపోయిన తర్వాత లేడీస్ వచ్చేసి ఇంకా అక్కడ పడినటువంటి పామాయిల్ పిక్కలను సేకరించి గోనులపై వేస్తారు. ఈ విధంగా చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఈ బ్రదర్ వాళ్ళైతే ఎంతో కష్టపడి ఓపికతో చేస్తున్నారు. ఈ పని ఈ వీడియోలో చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుందండి. ఇలా పెట్టి కట్ చేసేస్తే ఈజీగా అయిపోతుందని, కానీ నిజంగా చాలా కష్టమండి.
ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన పామాయిల్ను ప్రధానంగా వివిధ విదేశీ మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పామాయిల్ను ఉత్పత్తి కేంద్రాలు పామాయిల్ను దక్షిణాసియా, మధ్య ప్రాచ్యం, యూరోప్, ఆఫ్రికా మరియు అమెరికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. మలేషియా, ఇండోనేషియా వంటి ప్రధాన పామాయిల్ ఉత్పత్తిదారులతో పోటీ పడుతూ భారతదేశ ఉత్పత్తిని పెంచి గ్లోబల్ మార్కెట్లో పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహన ఇస్తోంది. మీకు తెలుసా, పామాయిల్ ఉత్పత్తి వల్ల అనేక ప్రధానమైన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన పర్యావరణ సమస్యలు అటవీ నష్టం, డిఫారెస్టేషన్, జీవ వైవిధ్యానికి హాని, అలాగే పర్యావరణ కాలుష్యం, గ్రీన్ హౌస్ వాయు విడుదల మరియు వాయు కాలుష్యం, మట్టి నాణ్యత తగ్గడం, నీరుపోటు, వరదలు. ఈ సమస్యలు అన్నీ ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పామాయిల్ డిమాండ్ మరింత పెరగడం వల్ల ఇవే సమస్యలు ఇంకా తీవ్రమవుతాయి. గైస్, ఇప్పుడైతే మేము మధ్యాహ్నానికి భోజనానికి అయితే వెళ్తున్నాము. अभी गाना चाहेगा, मेरा को बहुत भूख लग रहा हो. భోజనాలు అయితే చేస్తున్నామండి. ఇక్కడ మాకు కూరలు అయితే చూడండి, వండుకున్నాడు కన్నా దండుకున్నాడు మేలు అన్నట్టు బోల్డ్ కూరలు సిస్టర్ వాళ్ళు అయితే మాకు ఇచ్చారు. సిస్టర్ వాళ్ళకైతే మా దగ్గర ఉన్న కూరలు ఇవ్వలేకపోయాము. ఇది చాలా స్వార్థం కదా, మీరు నన్ను క్షమించాలి. దండుకుని వస్తేనే ఇన్ని కూరలు దొరికినాయి అంటే ఆ గుంపులో ఉంటే ఇంకెన్ని కూరలు దొరుకుతాయో. నా అత్యాశ చూడండి ఎలా ఉందో. అందుకే అంటారు ఆశకి హద్దు లేదని. ఈ గెలను చూడండి, ఇది సుమారుగా 30 కేజీల పైన ఉంటుందండి. దీన్ని బట్టి దిగుబడి ఎలా వస్తుందనేది మీకు తెలుసుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత యథావిధిగా పనిలోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా వీడియో లెంత్ అయిపోద్దని ఇంకా వీడియోలు అయితే తీయలేదండి. టైం అయిపోయిందండి. ఇంకా యథావిధిగా మాకు తీసుకొచ్చినటువంటి ట్రాక్టర్ పైనే మళ్ళీ మా గ్రామానికైతే చేరుస్తారు. గైస్, ఇక్కడ చూడండి, నాగావళి నది అయితే మీకు కనిపిస్తుంది. ఇది ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చి తోటపల్లి మీదుగా వెళ్ళి బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది. ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి. ఇంటికైతే వచ్చామండి. ఇంకా వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తా. బాయ్ గాయ్స్.